ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో అపహరణకు గురైన బంగారపు ఆభరణాలపై ఆందోళన వద్దంటున్న బ్యాంక్ సిబ్బంది. పలువురి ఖాతాలలో గోల్డ్ మాయంపై కొనసాగుతున్న విచారణ. పారదర్శకంగా మెగా డిఎస్సి నిర్వహణపై హర్షం వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు. కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన నూతన ఉపాధ్యాయులు. గుండుగొలనుగంట జడ్పీ హైస్కూల్ 10వ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం. ఉపాధ్యాయులను సత్కరించిన 2005వ బ్యాచ్. జంగారెడ్డిగూడెం టీడీపీ నాయకులు గుమ్మడి ప్రసాద్ పుట్టినరోజు వేడుకలు. భారీగా తరలివచ్చిన కూటమి నాయకులు, స్వచ్ఛంద సేవా సంస్థలు. మూగజీవాల పట్ల ఉదారంగా ఉండాలంటున్న జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంకు చెందిన నాట్య కళాకారిణి మంజుశ్రీ. జంగారెడ్డిగూడెంలో బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖ నందు తనఖా పెట్టిన బంగారం ఖాతాదారులు అవాక్కయ్య విషయాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. సోమవారం తనఖాదారులు తనఖా పెట్టిన వస్తువులు ఉన్నాయా లేదా అని తెలుసుకునేందుకు భారీ స్థాయిలో బ్యాంకుకు చేరుకున్నారు. మధ్యాహ్నం 4 గంటల సమయం నాటికి సుమారు 25 మంది లోపు ఖాతాదారుల అకౌంట్స్ ను అధికారులు తనిఖీలు చేశారు. వీరిలో 4 ఖాతాలోంచి బంగారపు ఆభరణాలు మాయమైనట్లుగా గుర్తించినట్లు బాధితులు తెలిపారు. జంగారెడ్డిగూడెంకు చెందిన కె శ్రావణి 28 కాసులు పెట్టుకోగా 18 కాసులకే లెక్క చెబుతున్నారని, నాగులగూడెంకు చెందిన చిలుకూరి శ్రీనివాస్ రెడ్డి 127 గ్రాములు పెట్టగా 8 కాసులు లేవని, టి రామాదేవి అనే మహిళ 4 వస్తువులు పెట్టుకోగా 2 వస్తువులే ఉన్నాయని, ఆభరణాలు పెట్టుకునే సమయంలో నమ్మకంతో స్లిప్స్ తీసుకోకపోవడంతో తమను నట్టేటు ముంచారని తెలియజేస్తున్నారు. జి భాగ్యశ్రీ అనే మహిళ 8 కాసులు తనఖా పెట్టుకోగా 5 కాసులకు మాత్రమే సమాధానం చెబుతున్నారని వాపోతోంది. బ్యాంకుకు వచ్చి బంగారం ఇచ్చి నమ్మకంతో స్లిప్ తీసుకోకుండా వెళ్లిపోయామని, తమకు ఇచ్చిన స్లిప్ లో తమ బంగారపు ఆభరణాల వివరాలు చక్కగా రాసి బ్యాంకులో ఉన్న స్లిప్ పై బంగారపు ఆభరణాల వివరాలు రాయకుండా మానేశారని ఖాతాదారులు తెలియజేస్తున్నారు. మరో ఖాతాదారుడు మీడియాతో మాట్లాడుతూ బిస్కెట్ తనఖా పెడితే ఆ బిస్కెట్ లో సగం కట్ చేసి ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. రాము అండి, మాది జంగారెడ్డిగూడెం వాటర్ కప్ రోడ్ల హౌస్. అయితే మేము 4 నెలల క్రితం రెవెన్యూ చేసాము. 5,60,000 తీసుకున్నాము. బిస్కెట్ 24 ర్యాకెట్ బిస్కెట్ మెల్ల బిస్కెట్ అన్నమాట ర్యాకెట్. దాన్ని ఇప్పుడు చూసారు, అది సగం కోసేసి మళ్ళీ రింగ్ పెట్టారు. దాన్ని అంటే 50 గ్రాములు ఉంది. 100 గ్రాములు వెళ్ళి చెక్ చేశారు. 100 గ్రాములు, అది 100 గ్రాములు బిస్కెట్ ర్యాకెట్ రింగ్ చేసి పెట్టారు. అదే ర్యాకెట్, అది 100 గ్రాములు. అది 5,60,000 తీసుకున్నాం. 3 నెలలు అవుతుంది. ఇప్పుడు చెక్ చేస్తే అది 50 గ్రాములు ఉంది. కట్ చేసి మళ్ళీ రింగ్ పెట్టారు. దానికి కంప్లైంట్ రేజ్ చేస్తాను. కంప్లైంట్ ప్రతి రూపాయి కంగారు పడుతున్నాను. మా ఇంకటి పేరున సులుకూరు శ్రీనివాసరెడ్డి గారి పేరున బ్యాంకులో 4 ఐటమ్స్ కనిపెట్టాం. ఒక ఐటమ్ నుంచి ఉన్న ఐటమ్స్ 4 లేనట్టుగా చేశాడు. 3 ఐటమ్స్ సుమారు 4 లక్షల లోన్ తీసుకుంటే ఆ 4 లక్షల సరిపడిన బంగారం నుంచి ఉన్న బంగారాన్ని అంత మాయ చేశారు. మనకి ఇచ్చిన రిసీట్ లో ఐటమ్స్ మొత్తం రాసి గ్రామ్తో వెయిట్ సంఖ్య వేసి ఇచ్చాడు. మనకి అతను ఇచ్చిన ఐటమ్ రిసీటే కరెక్ట్ అనుకుని మేము అలాగే ఉండిపోయాం. ఈ మోసం జరిగిందని బయటకు వచ్చి వెలుగు చూస్తే ఉన్న 3 ఐటమ్స్ చిన్న నెక్లెస్ ఒకటి, చుట్టూ ఒకటి, బ్రాస్లెట్ ఒకటి లేవు. ఏంటని అడిగితే చూద్దామండి అని చెప్పి చిన్న నామకరణంగా కంప్లైంట్ తీసుకున్నారు. మేము సుమారు 8 క్లాసుల వరకు మా ఇంకటి గారు లాస్ పొందారు. అలాగే మెట్ట మీద ఉండే మా డాక్టర్ డ్రైవర్ దుర్గారావు గారి భార్య 5 కాసులు బంగారం పెడితే నీకు పుస్తకంలోనే చాలమ్మా, నీకు పుస్తకం పట్టుకొని ఇస్తామని చెప్పారు. ఆవిడైతే బొత్తిగా 2 కాసులే ఉంది. 3 కాసులు ఆ దుర్గారావు గారి భార్య కూడా లాస్ పోవడం జరిగింది. ఈ నష్టాన్ని మరి ఎవరు భర్తీ చేస్తారో, ఎవరన్నా వచ్చి మేనేజర్ గారు కానీ నేనున్నానని భరోసా ఇస్తే మరి శాంతింప చేసేలాగా ఉంది. ఎవరన్నా అడితే పొద్దున్న నుంచి టోకెలు ఇచ్చారండి. ఒక 50 టోకెలు ఎన్నో 10 మంది లోనికి వెళ్తామైంది. 10 మందిలో 3-4 మోసపోవడం జరిగింది. 6 కరెక్ట్గా ఉన్నాయండి. పొద్దున్నే చీకటితో ఒక పదం జరిగింది. అది కరెక్ట్గా ఉందని చెప్పి మీడియానికి ఆకేసి అందరికీ బాగానే ఉందని పంపించేశారు. అది అవాస్తవం. 10 మంది టోకెన్లు పట్టుకెళ్తే 6 కరెక్ట్గా ఉన్నాయి, 4 మట్టికి మోసపోయారు. ఇది వాస్తవం. సార్ లోపల మేము 3 రకాలుగా ఐటమ్స్ పెట్టామండి. 3 రకాలుగా ఐటమ్స్ పెడితే ఆ ఐటమ్స్లో ఒక్క ఐటమ్ కూడా లేదండి. ఐటమ్ లేకపోయేటప్పటికి మేము 11 లక్షలు 14 లక్షలు విలువ చేసే ఐటమ్ పెడితే
1,00,000 తీసుకున్నామండి. మేము సేఫ్ సైడ్గా ఓన్లీ బ్యాంకులో పెట్టుకున్నాం. బ్యాంక్ అంటే నమ్మకంతో బ్యాంకులో పెట్టుకున్నామండి. అయితే ఏంటంటే అది ఒక్క వస్తువు కూడా తీసేసి నేను పెట్టిన ₹1,00,000 ఏదైతే రింగ్ కావాలో వాళ్ళకి ఆ రింగ్ తయారు చేసి అందులో పెట్టారండి. లోపల వాళ్ళ కాగితాల మీద కూడా రింగ్ అనే రాశారు. నా కాగితాల మీద అన్నీ ఉన్నాయండి, వాళ్ళ కాగితాల మీద లేదండి. ఆరం దానికి సమాధానం చెప్పకుండా లోపలికి వెళ్ళిపోయారు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పుకున్నాను. దీంతో మరింత ఆందోళనకు గురైన ఖాతాదారులు పోయిన బంగారానికి సమాధానం చెప్పాలని నినాదాలు చేశారు. బ్యాంక్ ఆర్ఎం రవికిరణ్ సభాముఖంగా మాట్లాడుతూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. స్లిప్స్ ప్రకారం బంగారం ఇస్తామని, అపహరణకు గురైన బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని సమాధానం ఇచ్చారు. ఖాతాదారుల స్లిప్స్ ప్రకారం ఇస్తారా లేక బ్యాంక్ లో ఉన్న స్లిప్స్ ప్రకారం బంగారపు ఆభరణాలు ఇస్తారా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. దీనిపై మీడియా వివరణ కోరగా వివరణ ఇవ్వడానికి ఆర్ఎం రవికిరణ్ నిరాకరించారు. తన స్థాయి కాదని సమాధానం ఇచ్చారు. ముందుగా కస్టమర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. నేను బ్యాంక్ ఆఫ్ బరోడా తరఫున రీజనల్ మేనేజర్ గా విజయవాడ నుంచి వచ్చాను. బ్రాంచ్ లో జరిగిన ఏమాత్రం అవకాశం ప్రతిదీ పరిశీలించి రావడానికి వచ్చాను. ఇక్కడ జనగా మనం ఏంటంటే బంగారంతో డీల్ చేస్తున్నాం. చాలా బంగారు ఆభరణాలు ఉన్నాయి. 2,748 ప్యాకెట్లు ఉన్నాయి. ప్రతిదీ కూడా 100% మళ్ళీ 1 by 1 చెక్ చేసుకుంటూ వచ్చి ఎంత నష్టం జరిగింది ఏంటని చెప్పి ఇప్పుడు కూడా వీడియో కాన్ఫరెన్స్ జరుగుతుంది. మా పై అధికారులతో వాళ్ళు ఇన్సూరెన్స్ ఇచ్చారు. మొత్తం అన్ని చెక్ చేసి ఎంత నష్టం ఉందో అంత నష్టం అమౌంట్ చెప్తే మేము ఇన్సూరెన్స్ పంపిస్తాం. ఏ కస్టమర్ కి ₹1 కూడా నష్టం కలిగించనివ్వము. ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా కాదు, బ్యాంక్ ఆఫ్ భరోసా అని చెప్పేసి ఆ బ్యాంక్ తరఫున మీకు అందరికీ హామీ ఇవ్వడానికి నేను వచ్చాను. ఏమాత్రం కంగారు పడడం, దయచేసి మా సిబ్బంది సహకరించండి. ఎవరో ఒకరు చేసిన తప్పుకి ఇంత పెద్ద సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా అనేది దేశంలో 2వ పెద్ద బ్యాంక్. స్టేట్ బ్యాంక్ తర్వాత మన భారతదేశంలో 2వ పెద్ద బ్యాంకు. మీ ఎవరికి ఏ విధంగా నష్టం కలిసిన వల్ల మాకు ఏమాత్రం ప్రయోజనం లేదు. మా ఖాతాదారులందరూ బాగుండాలని మా కోరిక. ఎవరో కొందరు సమాజంలో ఒకరిద్దరు చేసే పనుల వల్ల కొంచెం ఇబ్బందులు జరిగినాయి. మరి మేము కూడా నమ్మకం, బ్యాంకింగ్ అనేది ఒక నమ్మకం, ట్రస్ట్. మీ బంగారం కానీ డబ్బులు కానీ మమ్మల్ని నమ్మి పెట్టుకుని మీ కష్టాజీతం దాచుకుంటారు. అయితే ఎవరో ఒక మా మనిషి చేసిన దానివల్ల కొంచెం ఇబ్బంది జరిగిన మాట వాస్తవం. అతను పట్టుకుంటా ఖచ్చితంగా మేము ఆల్రెడీ పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేస్తున్నాం. వారు కూడా ఆ పని మీద ఉన్నారు. అతను దొరకగానే అతని నుంచి కొన్ని నిజానిజాలు రాబడతాం. అతని నిజానిజాలు ఎలా ఉందో మేము ప్రతి ప్యాకెట్ క్షుణ్ణంగా పరిశీలించి లోపల యాజ్ పర్ అగ్రిమెంట్ కరెక్ట్ గా ఉన్నాయి లేదా, మీరు పెట్టుకున్న వస్తువు మ్యాచ్ అవుతుందా లేదా అన్ని చెక్ చేసి సర్టిఫికేట్ ఇచ్చి ఎవరైతే తేడాలు ఉన్నాయో అందరికీ కూడా మేము హామీ ఇస్తాం. ఇన్ రైటింగ్ ఇచ్చి పద్ధతి ప్రకారం కొద్దిగా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి 3 నుంచి 6 నెలల టైం పడుతుంది. ఇలా ఎవరైనా నష్టపోయిన వారికి మాత్రం ఖచ్చితంగా మేము రూపాయలతో లెక్కతో అప్డేట్ చేస్తాం. దయచేసి ఏ విధమైన ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదండి. మేము చిన్న ప్రైవేట్ కంపెనీ కాదు, లేదా చిన్న చీటీపాటి కంపెనీ కాదు. ఈరోజు రాత్రి డోర్ వేసుకుని వెళ్ళిపోవడానికి దేశంలో నెంబర్ 2 పెద్ద బ్యాంకు. కాబట్టి మీరు ఏమాత్రం ఆందోళన చెందకుండా 1 by 1 సహజంగా మీ అందరూ మేము కూడా అర్థం చేసుకున్నాం. మీ స్థానంలో నేను కూడా ఉన్నా అంతే, నేను పట్టిన సరికేదని. కాబట్టి రోజు మహాది వీర సమీప బ్రాంచ్ నుంచి కూడా స్టాఫ్ ని తీసుకొచ్చాం చెక్ చేయడానికి. సహజవంతంలో చెకింగ్ అయిపోతుంది. చెకింగ్ అవగానే మనం ఒక ఖచ్చితమైన డేటాతో మనం రిపోర్ట్ పంపించాలి, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలి. కాబట్టి మీరు ఎంత సహకరిస్తే అంత త్వరగా మనకు కరెక్ట్ గా నష్టం ఎంత జరిగిందో దాన్ని నివారించడం జరుగుతుంది. తర్వాత మీరు చూడాలనే తాహత్రం మీకు ఉంటుంది, తాపత్రయం ఏముంది ఏంటనేది. కాకపోతే ఒకే రోజు ఎంతమంది రావడం వల్ల వాళ్ళు కూడా ఏం చేయలేరు. అందరూ మనుషులే పనిచేశారు. కాబట్టి రోజు మహా అయితే 100-150 ప్యాకెట్లు మాత్రమే చెక్ చేయగలరు. ఎందుకంటే 3 చెక్ చేయాలి, మా ఆడిట్ టీం చెక్ చేయాలి, స్థానిక స్టాఫ్ చెక్ చేయాలి, మళ్ళీ రీజనల్ ఆఫీస్ మేము కూడా టీం 3 టీములు చెక్ చేసుకోవాలి. 3 కలిసి రిపోర్ట్ ఇవ్వాలి. కాబట్టి అంటే ఇందులో ఎవరికి 1 గ్రాము కూడా తేడా రాకూడదని మా తాపత్రయం. కాబట్టి మీరు అందరూ సహకరించండి. మీకు అందరికీ పూర్తి న్యాయం చేసే బాధ్యత మరి. రోజు ఎవరైనా మీకు ఖచ్చితంగా చూసుకుంటూ ఉంటే కనుక ఏదైనా అనుమానం ఉంది అనుకుంటే కనుక మీరు నెమ్మదిగా రోజు 100 మంది రండి. ఖచ్చితంగా మీరు లోపలికి పిలిచి ఈ రోజు ఎలా చూపిస్తాం అలాగే చూపిస్తాం. కొద్దిగా రోజులు పెరిగిపోతే కొంచెం స్పీడప్ కూడా అవుతుంది, అలవాటు అవుతుంది. కాబట్టి మీకు కూడా ధైర్యం వస్తుంది. బయట దొంగలు పడుతున్నారని జాగ్రత్తగా ఉండాలి అని పదే పోలీసులు తెలియజేస్తున్నారు. కానీ బ్యాంకుల్లోనే దొంగలు ఉంటే ప్రజల నగదుకు, బంగారు ఆభరణాలకు రక్షణ ఎక్కడా అని జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకు ఖాతాలో కొదవ పెట్టిన బంగారపు ఆభరణాల విషయంలో తలెత్తిన వివాదం వినియోగదారులలో తీవ్ర భయాందోళనను రేకెత్తించింది. కొంతమందికి చెందిన బంగారపు ఆభరణాలు లేకపోవడంతో మిగిలిన వినియోగదారులు సైతం సోమవారం బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకుకు తరలివచ్చారు. కొంతమంది నమ్మకంతో ఎటువంటి కాగితాలు తీసుకోకుండా బ్యాంక్ లో బంగారపు ఆభరణాలు పెట్టారని, మరికొంతమంది బంగారం చూడకుండానే రెన్యువల్ చేశారని, వైద్యం కోసం, పిల్లల చదువు కోసం బంగారపు ఆభరణాలు పెట్టి బ్యాంకులో రుణం పొందామని తెలియజేస్తున్నారు. తమ అవసరాల కోసం గత్యంతరం లేక బంధువుల వద్ద సైతం బంగారపు ఆభరణాలు తీసుకుని ఈ బ్యాంకులో రుణం పొందినట్లు, వారికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నామని వారు వాపోతున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ నందు జరిగిన బంగారపు ఆభరణాల కుంభకోణంలో బ్యాంక్ అధికారుల పాత్ర ఉందని మరికొంతమంది, అప్రైజర్ పై ఉన్న నమ్మకంతో బంగారపు ఆభరణాలు పెట్టి రుణం పొందామని తెలియజేస్తున్నారు. భారీ స్థాయిలో వినియోగదారుల బ్యాంకుకు చేరుకోవడంతో
ఒక్కొక్కరికి ఒక్కొక్క టోకెన్ నెంబర్ వారీగా ఇచ్చి బంగారపు ఆభరణాలు బ్యాంక్ లో ఉన్నాయా లేదా అనే విషయంపై బ్యాంక్ అధికారులు వివరణ ఇస్తున్నారు. ఎస్ఐ వీరప్రసాద్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. బ్యాంకుకు సంబంధించిన ఆర్ఎం రవికిరణ్ బ్యాంకుకు విచ్చేశారు. అధికారులతో మాట్లాడారు. గ్రామం అండి, మేము రూపాయి దాచుకొని ఇలాగ బంగారం కొనుక్కొని మా అవసరం తీరుద్దని, పిల్లలకి అవసరం ఉపయోగపడుద్దని ఇలా దాచుకొని పెట్టుకుంటే బ్యాంక్ ఇలా చేస్తుందని ఎప్పుడు నా అనుకోలేదండి. మేము దగ్గర 5-6 సంవత్సరాల నుంచి రెన్యువల్ చేసుకుంటాం, తిరగరాస్తాం, అన్నీ చేస్తున్నామండి. కానీ ఆయన ఇంత ఇలా చేస్తాడని ఎప్పుడు అనుకోలేదు. దగ్గర 8 లక్షల రూపాయలు ఉందండి, 30-25 కాసుల దాకా ఉందండి. తక్కువే తీసుకున్నాం, మా అవసరం ఇంతే, మనం ఎక్కువ తీసుకున్నా మేము కట్టుకోలేమని 8 లక్షల దాకా తీసుకొని ఉంచుకున్నామండి. మొన్న ఇదేంటి ఇన్స్టాగ్రామ్లో చూసామండి, ఇన్స్టాగ్రామ్లో చూసి ఇక్కడికి వచ్చామండి. మా ఉన్నాయో లేవో మా వస్తువుల్లో కూడా మిస్ అయిపోయినాయని మాకు పోయినతో మా వస్తువులు చూపించడానికి ఎలా వచ్చామండి. నా పేరు పార్వతి అండి, మాది వేగవరం అండి. నేను 3 కాసులున్నర పెట్టానండి. పిల్లల చదువుల నిమిత్తం మేము కష్టపడి సంపాదించుకుని ఉన్నది పెట్టుకున్నామండి. మేము వచ్చి వదలు తీసుకుందాం అనుకున్నాం. సరే నమ్మకంగా పెట్టాం కదా అనేసి మేము అలా ఉంచుకున్నామండి. బ్యాంకుల్లోనే భద్రత లేకపోతే ఇంకా బయట ఎలా భద్రత ఉంటుందండి? మేము మళ్ళీ వేసుకుంటేనే దొంగలు పట్టుకెళ్ళిపోతున్నారు, ఇంట్లో పెడుతున్నా దొంగలు పట్టుకుపోతున్నారు. సరేలేని బ్యాంకులో పెట్టుకుంటే బ్యాంకుల్లో కూడా దొంగలు ఇలా దొంగలలాగా పట్టుకెళ్ళిపోతే ఇంకా మేము ఎక్కడ దాచుకోవాలండి? ఉంటామండి, ఇంకా మేమే తాగి చచ్చిపోవాలండి. ఇంకా మా బంగారంతో పాటు చుట్టాలతో మా ఇంటి పక్కన మా అమ్మగారితో కూడా తీసుకొచ్చి పెట్టానండి. నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలండి? మా ఆడపడుచులు పెట్టాం, మా పెద్దత్తి గారు చాలా నమ్మకంగా మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడే పెడుతున్నామండి. పెడుతున్నాం, తీస్తున్నాం, మార్చుతున్నాం, మళ్ళీ పెడుతున్నాం. మీరు వెళ్ళిపోండి అమ్మ, మీకు డబ్బులు వేసేస్తాం అంటారు. ఆయన రాసుకుంటాడు, రాజుగారండి, బ్యాంక్ గోల్డ్ తాకట్టు పెట్టుకుని ఆయన డాక్యుమెంటేషన్ చేసి ఆయన రాసుకుంటారు. అమ్మ మీది డాక్యుమెంటేషన్ అయిపోయింది, మీ అకౌంట్లో డబ్బులు పడిపోతే మీరు వెళ్ళిపోండి అంటారండి. మేము ఎంత నమ్మకంగా వదిలి వెళ్ళేప్పుడు నమ్మకం అలా మోసం చేయకూడదు కదండి. మేము గోల్డ్ లేకపోతే మేము చేసే కంప్లైంట్ మేము చేస్తామండి, మేమైతే వదిలిపెట్టమండి. నా పేరు గంగాధర్ రెడ్డి, నాగులగూడెం అండి మాది. గోల్డ్ పెట్టామండి ఇక్కడ. ఆ గోల్డ్ ఉందో లేదో చూసుకుంటాక వచ్చామండి. 30 కాసులు ఉంటుందండి, 6 నెలలు అవుతుందండి. మొన్న ఒకటి అండి వడ్డీ కట్టానండి, తిరగేసాను అంతే. అలా ఉందో లేదో చూద్దామని వచ్చానండి. ఎగ్జామ్ ఉందండి అది చూద్దామని వచ్చానండి. రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా మెగా డిఎస్సి చేపట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించిందని ఎంపికైన అభ్యర్థులు తెలియజేశారు. పలు విద్యా సంస్థలలో పనిచేసేందుకు ఉత్తర్వులు పొందిన ఉపాధ్యాయులకు జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు శిక్షణ అందించే కార్యక్రమాన్ని చేపట్టారు. చింతలపూడి, పోలవరం నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులే కాకుండా ద్వారకా తిరుమల మండలానికి సంబంధించిన ఎంపికైన అభ్యర్థులు సైతం శిక్షణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపికైన అభ్యుదయ నూతన ఉపాధ్యాయులు సిటీ న్యూస్ తో మాట్లాడారు. ఎటువంటి అవకతవకలకు పాల్పడకుండా ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించడం కారణంగానే తాము ఉపాధ్యాయులుగా మీ ముందుకు వచ్చామని ఆనందం వ్యక్తం చేశారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న తమ కళ తీరిందని ఆనందం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం మండలంలో ఒకే ఒక్క అభ్యర్థి మాత్రమే డిఎస్సికి ఎంపికయ్యారు. లక్కవరం గ్రామానికి చెందిన కొండాదేవి అమ్మపాలెం ప్రైమరీ స్కూల్ కు ఉపాధ్యాయురాలుగా నియమితులయ్యారు. మద్యపాన నిషేధిత గ్రామంగా ఉన్న అమ్మపాలెంకు ఉపాధ్యాయురాలుగా వెళ్లడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అప్లికేషన్ ఇచ్చిన తర్వాత త్రూ వాళ్ళు ఏదైతే సైట్ ఇచ్చారో దాని ద్వారా నేను అప్లికేషన్ పెట్టుకున్నాను. దాని ద్వారానే నాకు హాల్ టికెట్ వచ్చింది. దాని ద్వారానండి నాకు 21st వచ్చిందండి. అయితే అది పోస్ట్ పోన్, యోగా డే వల్ల పోస్ట్ పోన్ అయ్యి మళ్ళీ నేను June 2 రాశానండి ఎగ్జామ్. హైదరాబాద్ లో వచ్చిందండి నా సెంటర్ వచ్చి. ఎగ్జామ్ రాసిన తర్వాత అక్కడ మొత్తం సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి ఎగ్జామ్ నేను రాసింది. ఐఆన్ సెంటర్ లో రాశానండి. ఆ మెరిట్ లిస్ట్ చూసుకున్న తర్వాత మేము దాని ద్వారానే మేము సెలెక్ట్ అయ్యామని తెలిసిందండి. దాని ద్వారానే మా వెరిఫికేషన్ కూడా ఏలూరులో జరిగిందండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మా పోస్టింగ్ అన్ని కూడా త్రూ ఆన్లైన్, ఏది ఆఫ్లైన్ ద్వారా జరగలేదండి. అన్ని ఆన్లైన్ ద్వారానే ప్రతిదీ మాకు వచ్చిన కాల్ లెటర్ కానీ ఎవ్రీథింగ్ మెరిట్ లిస్ట్ కానీ మేము అన్ని ఆన్లైన్ ద్వారానే తెలుసుకున్నామండి. దీంట్లో ఏ విధమైన అవకతవకలు ఏమీ జరగలేదండి. అన్ని మాకు ఆన్లైన్ ద్వారానే అందరికీ రిలీజ్ చేసి, మెరిట్ లిస్ట్ అందరికీ రిలీజ్ చేసి పారదర్శకంగానే నిర్వహించారండి ఈ డిఎస్సి అయితే. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన టీడీపీ నాయకులు గుమ్మడి ప్రసాద్ 50వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలువురు పార్టీలకు అతీతంగా గుమ్మడి ప్రసాద్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. గజమాలతో సత్కరించారు. పూల బుకేలు, క్రోటాన్ మొక్కలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంట మురళి రామకృష్ణ, టీడీపీ నాయకులు ముత్తారెడ్డి, పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, నాయకులు పరిమి సత్యనారాయణ, మద్ది చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ, గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయ చైర్మన్ అల్లూరి రామకృష్ణ, దాకారపు కృష్ణ,
కుక్కల మాధవరావు, గొల్లమందల శ్రీనివాసరావు, గంధం గోపాలకృష్ణ, ఇలికే తాతారావు, పెనుమర్తి రామ్కుమార్, మహంకాళి రామ్మోహన్ రావు, పాతూరి అంబేద్కర్, బొబ్బర రాజ్పాల్ కుమార్, కంపా రాజేంద్ర, చిట్టిబెన రామలింగేశ్వరరావు, తూటికుంట రాము, గడా సుబ్రహ్మణ్యం, జస్వంత్, మాజీ కౌన్సిలర్స్ కరుటూరి రమాదేవి, తెలగారపు జ్యోతి, తూటికుంట దుర్గారావు, కొల్లేపర ఆనంద్, మద్దుల రాంబాబు పాల్గొన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల సభ్యులు, మహిళలు భారీ స్థాయిలో తరలివచ్చారు. కుటుంబ సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా గుమ్మడి ప్రసాద్ వ్యక్తిత్వం గురించి పలువురు మాట్లాడారు. తొలుత వినాయక స్వామి ఆలయంలో గుమ్మడి ప్రసాద్ పేరు మీద అభిషేకం, అర్చన వంటి కైంకర్యాలు శాస్త్రోక్తంగా జరిపారు. ప్రధాన కూడలిలోనూ పలు వార్డులలోనూ వేసిన ఫ్లెక్సీలు ఆకర్షించాయి. గుమ్మడి ప్రసాద్ గారి బర్త్డే సందర్భంగా ఇక్కడికి వచ్చి చేసిన అందరికీ తెలిసిన విషయం. మరి నాకు కూడా ఈ రాజకీయాల్లో తిరిగినప్పుడు, ఎందుకంటే చాలా మంది అడావుడు ఎక్కువ చేస్తారు, చీర చూస్తే ఆ బాక్స్ బద్దలు పెడితే అందులో పెద్ద పర్సెంటేజ్ ఉంది. కానీ ప్రసాద్ గారి యొక్క సిస్టమ్ ఏంటంటే గ్రౌండ్ నుంచి ఎవరికి సమస్యలు ఉన్నాయో ఏంటో ఎప్పుడు అవైలబుల్ గా ఉండి, అలాగే ఫ్యామిలీలో కూడా ఆయన ప్రత్యేకంగా మీరు ఏం చేశారని అడగకుండా ప్రజలు సేవ చేస్తుంటే మాట్లాడకుండా ఉన్నందుకు ఫ్యామిలీ వారికి ప్రసాద్ యొక్క పరిస్థితిలో మనం చూసాం. చాలా అపోజిషన్ లో కూడా ఈ ప్రాంతంలో ఎప్పుడు మెజారిటీ వస్తుంది. అలాగే రేపు రాబోయే మున్సిపాలిటీలో కూడా వార్డులు 4-3 అనేది కాకుండా ప్రసాద్ గారు కానీ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా మున్సిపాలిటీ అంతా కూడా మరి ఈసారి ఎనానమస్ గా వచ్చినట్టే రావడానికి మనకు అవకాశం ఉంది. కాబట్టి బుట్టాయిగూడెం మండలం దొరమామిడి గ్రామంలో జరిగిన రైతు సంఘం సమావేశంలో నిమ్మ, జీడిమామిడి రైతులు ఎదుర్కొంటున్న తీవ్రమైన సంక్షోభంపై ఏపీ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో చర్చను నిర్వహించారు. రైతులు పడుతున్న కష్టాలు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి బలరాం ప్రశ్నించారు. నిమ్మ రైతులు లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేస్తుంటే మార్కెట్లో ధరలు లేక తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. జీడిమామిడి రైతుల పరిస్థితి కూడా దారుణంగా మారింది. ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చులు విపరీతంగా పెరిగినా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. నిమ్మ, జీడి మామిడి రైతుల సమస్యలపై ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించి పంట నష్టపరిహారం, పెట్టుబడి సాయం, గిట్టుబాటు ధరలు కల్పించాలని సమావేశంలో ఏకగ్రీవంగా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పోలోజు నాగేశ్వరరావు, తెల్లం బాలాజీ, జోడి చంద్రరావు, మోహన్ రావు, పాయం అక్కమ్మ పాల్గొన్నారు. నేపథ్యంలో ధరలు పెంచకపోతే రైతాంగం నిలబడలేరు. రెండోది, నిమ్మ ధర విపరీతంగా పడిపోయింది. బస్తా 2500 నుంచి 3000 రూపాయలు అమ్మినటువంటి నిమ్మకాయలు ఇప్పుడు 1000 రూపాయలకు కూడా కొనటం లేదు. నిమ్మ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అంచేత కనీసం నిమ్మకాయలు బస్తా 2000 నుంచి 2500 రూపాయలకు కొనుగోలు చేసి నిమ్మ రైతుల్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదే బజార్లో ప్రజలు నిమ్మకాయ కొనుక్కోవాలంటేనేమో రేట్ ఎక్కువ ఉంది, రైతు అమ్మితేనేమో రేటు రావట్లేదు. మూడోది, జీడి గింజలు ధర కూడా బాగా తక్కువకి కొంటున్నారు. ఈ రోజున కేజీ 100 రూపాయలు, 120 రూపాయలు మించి కొంటలేదు. 200 రూపాయలు ధర లేకపోతే జీడి గింజలు రైతులకు ఏమాత్రం కూడా గిట్టుబాటు కాదు. జీడి గింజలు కిలో 200 రూపాయలకి కొనుగోలు చేసేలాగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం విపరీతంగా పెంచినటువంటి ఎరువుల ధరల్ని తక్షణం తగ్గించాలని కోరుతున్నాం. కేజీ 6 రూపాయల నుంచి 15 రూపాయలు ధర పెరిగిపోయింది. అలాగే పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు కూడా తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం. రైతుల మీద, ప్రజల మీద భారాలు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రజక వృత్తిదారుల పలు సమస్యలను, వారు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘం పలు సమస్యలను కలెక్టర్ ఫిర్యాదుల విభాగం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా పంచాయతీ వాటర్ ట్యాంక్ స్వీపర్ గా తన భర్త పనిచేసి మరణించారని, తనకు ఉద్యోగం ఇవ్వడం లేదని జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం గ్రామానికి చెందిన చలంతరాజుల నాగమణి ఆవేదన వ్యక్తం చేసింది. ఇటీవల గ్రామ కార్యదర్శి, రాజకీయ నాయకుల మాటలు విని ఉద్యోగం తీసేశారని, యథావిధిగా తన ఉద్యోగం తనకు ఇప్పించాలని కోరుతూ జిల్లా రాజకీయ సంఘ అధ్యక్షులు కట్లయ్య ద్వారా డిపిఓ, డిఎల్పిఓ, ఎండిఓలకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘ భవనానికి పలు గ్రామ సంఘాలు తమ సమస్యల మీద రావడం జరిగింది. తర్వాత కలెక్టర్ ఫిర్యాదుల విభాగానికి కూడా మేము వెళ్ళడం జరిగింది. జిల్లాలో రజకులు ఏ రకమైన ఇబ్బందులు పడుతున్నారు, సమస్యలు, కొన్ని సమస్యలు కూడా జిల్లా యంత్రాంగం దృష్టికి నేను ఈరోజు తీసుకెళ్ళడం జరిగింది.
మూగజీవాల పట్ల జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంకు చెందిన నాట్య కళాకారిణి మంజుశ్రీ తన సేవా గుణాన్ని మరోమారు చాటారు. దూగచర్ల కొత్తపల్లి మధ్యలో ఉన్న అడవిలోని కోతులకు ఆహారం ఏర్పాటు చేశారు. సరిపడని తాగునీరు, ఆహారం లేక విలవిలలాడుతున్న వానరాలకు భారీ స్థాయిలో ఆహారం అందించారు. 500కు పైగా అరటిపళ్ళు, 500కు పైగా వాటర్ ప్యాకెట్లు, 30 కేజీల చక్కెర పొంగలి, 5 కిలోల వేపుడు శనగపప్పు, 5 కిలోల మరమరాలు, 3 కిలోల వేరుశనగ గుళ్ళు, 50 కొబ్బరికాయల చెక్కలు అందజేశారు. మంజుశ్రీ స్నేహితులు, కుటుంబ సభ్యులు కలిసి సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. అడవిలో ఉండే జంతువులకు అవకాశం ఉన్నంత మేరకు తాగునీరు, ఆహారం అందించాలని ఆమె పిలుపునిచ్చారు. ఇంటిపైన గాని, గోడల మీద గాని, ఆరు బయట గాని పక్షులకు, మూగజీవాలకు తాగునీటితో పాటు ఆహారం అందించాలని, ప్రతి ఒక్కరూ భూతదయ కలిగి ఉండాలని మంజుశ్రీ ఆశించారు. తన తల్లిదండ్రుల సహకారంతో విద్యలోనూ, నాట్య కళలోనూ, సేవా రంగంలోనూ మంజుశ్రీ తనదైన శైలిలో పనిచేయడంపై పలువురు అభినందిస్తున్నారు. వెల్కమ్ బ్యాక్. నూతన విద్యా ప్రమాణాలపై ఉపాధ్యాయులకు గత వారం రోజులుగా శిక్షణ అందిస్తున్నట్లు జంగారెడ్డిగూడెం మండల విద్యాశాఖ అధికారి రాములు తెలియజేశారు. జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు ఉపాధ్యాయులకు ప్రత్యేక బోధనా అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. నమస్కారం అండి. జంగారెడ్డిగూడెం మండల పరిధిలోని బాయ్స్ ఉన్నత పాఠశాల నందు FLN ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈరోజు 5వ రోజు ట్రైనింగ్ క్లాస్ నిర్వహించడం జరుగుతూ ఉంది. దాంట్లో పార్టిసిపెంట్ 223 మంది పార్టిసిపేట్ చేస్తూ ఇది 5వ రోజు దిగ్విజయంగా మరి కొనసాగుతా ఉంది. జంగారెడ్డిగూడెంలో ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో RDO AOకు వినతి పత్రం అందజేశారు. డ్రైనేజీలలో మురికి నీరు నిల్వ లేకుండా చూడాలని, రైతుల బజార్ ఏర్పాటు, బైనరు వాగుపై బ్రిడ్జి నిర్మాణం వంటి అంశాలను వినతి పత్రంలో నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు తాటికొండ సుధాకర్, సెక్రటరీ సునీల్ దత్త సాహు, జిల్లా ఉపాధ్యక్షులు వేమూరి శ్రీనివాసరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు కొప్పాక శ్రీనివాసరావు, విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మోడీ వల్లి, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. అందులో అతి ముఖ్యమైనది బైనర్ బ్రిడ్జి. అది 9 సంవత్సరాలై కూలిపోయి 9 సంవత్సరాలు అవుతుంది. అయితే దానికి ఇటీవల నిధులు కూడా శాంక్షన్ అయినాయి. కానీ దానిని పునర్నిర్మాణం చేయడంలో ఎందుకో జాప్యం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఇనిషియేట్గా తీసుకుని తక్షణమే దాన్ని పునర్నిర్మాణించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆ రోడ్లో చాలామంది పాత బస్ స్టాండే కానీ జంగారెడ్డిగూడెంలో సెంటిమెంట్లు ఉన్న ప్రజలందరూ ఆ రోడ్లో ప్రయాణించేవారు. ఇవాళ అది లేకపోవడం వల్ల బైపాస్లోకి వెళ్ళి మరణాలు జరుగుతున్నాయి. ఎంతోమంది బైక్ మీద వెళ్ళి వాళ్ళు చనిపోతున్నారు. ఇలాంటి మరణాలని ఆపాలి. తర్వాత అక్కడ ఆధ్యాత్మిక క్షేత్రమైనటువంటి శివాలయం ఉంది. పక్కన 2 దేవాలయాలు మరుగున పడిపోయినాయి. ఇవన్నీ సెంటిమెంట్తోనూ అటాచ్మెంట్తోనూ ఆ బైనర్ బ్రిడ్జి జంగారెడ్డిగూడెం ప్రజల యొక్క ఆకాంక్ష, ప్రతీక. దానిని తక్షణమే నిర్మించాలని చెప్పి ఆర్డీఓ గారికి ఇక్కడ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వారు దీని మీద రివ్యూ చేసి పరిశీలిస్తూ ఉన్నారు. కాబట్టి గౌరవ శాసనసభ్యుల వారికి కూడా ఈ మీడియా ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే దాని మీద దృష్టి పెట్టి ప్రజల మనోభావాలకు అనుగుణంగా మనం దాన్ని పునర్నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. భారత్ మాతాకి. చిన్ననాటి ఆనంద బాష్పాలతో గుండుగొలను జెడ్పీ ఉన్నత పాఠశాల తడిసి ముద్దైంది. జెడ్పీ ఉన్నత పాఠశాలలో 2004, 2005 10th పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. అప్పట్లో తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సత్కరించారు. ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. దాదాపు 25 సంవత్సరాల తరువాత కలుసుకోవడంతో ఒకరికొకరు మరోమారు పరిచయం చేసుకుంటూ సందడి చేశారు. వారి కుటుంబాలతో కలిసి సరదాగా గడిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సమాజ అభివృద్ధికి ఉపాధ్యాయుల కృషి ఎంతో విలువైనదని పేర్కొన్నారు. విద్యార్థులలో నైతిక విలువలు, క్రమశిక్షణ, విజ్ఞానాన్ని పెంపొందించడంలో టీచర్ల పాత్ర కీలకమని పేర్కొన్నారు. తొలుత పూర్వ విద్యార్థులు తమ కుటుంబ సమేతంగా పాఠశాల వద్దకు వచ్చి తమ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. దీంతో ఆ ప్రాంతం సందడి వాతావరణం నెలకొంది. ఎండను సైతం లెక్క చేయకుండా వారు తమ తోటి స్నేహితులతో రోజంతా ఉత్సాహంగా గడిపారు. విద్యారంగానికి విశిష్ట సేవలు అందించిన గురువులకు శాలువాలు కప్పి జ్ఞాపికలను అందించారు. పూర్వ విద్యార్థుల బృందం వేరువేరుగా తమ గురువులతో ఫోటోలు దిగారు. అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. సోషల్ మీడియా వలన ఉపయోగం ఎంతుందో కొన్నిసార్లు దాన్ని సరిగ్గా వాడుకోకపోతే అదే మనల్ని ముంచేస్తోంది. నగలన్నీ పెట్టుకుని రీల్స్ చేసింది. రాత్రికి దొంగ మొత్తం అపహరించుకుపోయిన సంఘటన
మధ్యప్రదేశ్ లో ఖైద్వా అనే గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఊరికి చెందిన రచన్ గుజ్జూర్ అనే మహిళకు సోషల్ మీడియాలో రీల్స్ చేసి పెట్టడం సరదా. ఎప్పుడు చూసినా ఆమె లైఫ్ స్టైల్ వీడియోలు చేస్తుండేది. ఖరీదైన చీరలు, ఒంటి నిండా నగలు వేసుకుని చేతిలో తన ఐఫోన్ చూపిస్తూ రీల్స్ చేసి పెట్టారు. గత 3 రోజుల క్రితం కూడా కొత్త నగలు వేసుకుని వీడియోలు చేసింది. అదే రోజు రాత్రి ఓ ఫంక్షన్ కు వెళ్లి వచ్చేసరికి ఇంట్లోని నగలన్నీ దొంగలు చోరీ చేశారు. నగలతో పాటుగా 2 లక్షల డబ్బు కూడా ఎత్తుకు వెళ్లిపోయారని సమాచారం. బొట్టాయిగూడెం మండలంలో దట్టమైన అడవులలో సహజ సిద్ధంగా వెంచేసి ఉన్న గొబ్బలమంగమ్మ తల్లి క్షేత్రం భక్త సంద్రమైంది. అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. గొబ్బలమంగమ్మకు మొక్కులు చెల్లించారు. రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చిన భక్తులు శ్రీమాత్రే నమః అంటూ నామస్మరణ చేశారు. అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు, చీర, జాకెట్లను సమర్పించారు. కుటుంబ సమేతంగా స్నేహితులతో, బంధువులతో గుంపులుగా అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్లిన దృశ్యాలు దర్శనమిచ్చాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫ్యాన్సీ దుకాణాలు చూపర్లను ఆకర్షించాయి. అడవి సంపదలతో తయారు చేసిన వస్తువులు, ఆట బొమ్మలను విక్రయానికి ఏర్పాటు చేశారు. భక్తులు ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా గొబ్బలమంగమ్మ ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమ్మవారికి మొక్కులు తీరాలని కోరుతూ ముడుపులు కట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలపై నిరంతరం పెంచుతున్న నిత్యావసర వస్తువుల ధరలు వెంటనే తగ్గించాలని కోరుతూ సిపిఎం టి నర్సాపురం మండల కమిటీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీసు సెంటర్ లో ధర్నా, రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఎం ఏలూరు జిల్లా కమిటీ నాయకులు గూడెల్లి వెంకట్రావు పత్రికలను ఉద్దేశించి మాట్లాడుతూ ఇటీవల ప్రభుత్వం అంతర్జాతీయ యుద్ధాల కారణం చూపి ప్రజలపై పెనుభారాలు మోపుతోందని, గ్యాస్, పెట్రోల్, నిత్యావసర సరుకులు నిరంతరం పెంచుతూ పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రజా వ్యతిరేక విధానమని, జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగకపోయినప్పటికీ దేశంలో, రాష్ట్రంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు వస్తువుల విచ్చలవిడిగా పెంచుతున్నారని అన్నారు. ఉప్పు, పప్పు, నూనె కొనలేని పరిస్థితి అవుతుందని, తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు అనుమోలు మురళి, మడకం కుమారి, బడగల కుమారి, మాండ్రు శిరీష, కుంజ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. దాంట్లో భాగంగానే ఈ రోజు మోడీ ప్రభుత్వం డీజిల్ మీద రోజు రోజుకి ధరలు పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఈ రోజు వంట గ్యాస్ మీద మళ్ళీ 25 రూపాయల పైన రోజు వంట గ్యాస్ సిలిండర్ పైన పెంచినటువంటి పరిస్థితి ఉంది. డీజిల్, పెట్రోల్ ధరలు పెంచుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరో పక్కన పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఉప్పు, పప్పు, నూనె వంటి వాటి ధరలు పెరిగి ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు కనపడుతుంది. దీనంతటికీ కారణం ప్రభుత్వం మాత్రమే బాధ్యత వహించాలి. ఎందుకంటే ఈ రోజు పెరిగిన అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గి ఉన్నప్పటికీ కూడా మన దేశంలో, మన రాష్ట్రంలో మాత్రం ఈ ధరలు తగ్గట్లేదు, రోజు రోజుకు పెరుగుతున్నాయి. దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. ప్రజలందరూ వ్యతిరేకించాలని కోరుతా ఉన్నాం. ఈ రోజు టి నర్సాపురం మండలంలో పెంచిన నిత్యావసర సరుకులు ధరలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని కోరుతూ తగ్గించాలి. పెట్రోల్, డీజిల్ ధరలు. జంగారెడ్డిగూడెం నారాయణ స్కూల్ నందు ఈ నెల 9, 10, 11వ తేదీలలో ధ్యానోత్సవం నిర్వహించనున్నట్లు సత్యవతి తెలిపారు. హార్ట్ఫుల్నెస్ సంస్థ శ్రీ రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు సాయంత్రం 5:30 నుండి 6:30 వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆమె తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సత్యవతి. హార్ట్ఫుల్నెస్ మరియు శ్రీరామచంద్ర మిషన్ వారి ఆధ్వర్యంలో 3 రోజుల పాటు మన జంగారెడ్డిగూడెంలో ధ్యానోత్సవం నిర్వహించబడుతుందండి. తేదీలు 9, 10, 11 సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు 1 అవర్ సెషన్ నిర్వహించబడుతుంది. వెన్యూ స్థలం వచ్చి మన నారాయణ ఒలింపియాడ్ స్కూల్, హెచ్బి పెట్రోల్ పక్కన. ధ్యానంతో పాటు పిల్లలకి బ్రైటర్ మైండ్స్ అండ్ రిలాక్సేషన్ ఈ 2 కూడా లైవ్ డెమాన్స్ట్రేషన్ జరుగుతుందండి. చూపిస్తారు పిల్లలకి. పిల్లల్లో ఏకాగ్రత, చదివింది కాన్సన్ట్రేషన్తో ఎలా చదవాలి, చదివింది ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ కూడా పిల్లలకి గంటలు కట్టుకుని కలర్ ఐడెంటిఫికేషను మరియు క్యూబ్ సాల్వింగ్ ఇవన్నీ నేర్పిస్తారండి. రేపు సెషన్లో అందరూ తల్లిదండ్రులు, పిల్లలు అందరూ కలిసి ఈ ధ్యానోత్సవంలో భాగస్వాములు అవుతారని కోరుకుంటున్నాము. అందరికీ విజ్ఞప్తి. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో అపహరణకు గురైన బంగారపు ఆభరణాలపై ఆందోళన వద్దంటున్న బ్యాంక్ సిబ్బంది. పలువురి ఖాతాలలో గోల్డ్ మాయంపై కొనసాగుతున్న విచారణ.
పారదర్శకంగా మెగా డిఎస్సి నిర్వహణపై హర్షం వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన నూతన ఉపాధ్యాయులు. గుండుగోలునుగొంట జడ్పీ హైస్కూల్ 10వ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం, ఉపాధ్యాయులను సత్కరించిన 2005వ బ్యాచ్. జంగారెడ్డిగూడెం టీడీపీ నాయకులు గుమ్మడి ప్రసాద్ పుట్టినరోజు వేడుకలు, భారీగా తరలివచ్చిన కూటమి నాయకులు, స్వచ్ఛంద సేవా సంస్థలు. మూగజీవాల పట్ల ఉదారంగా ఉండాలంటున్న జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంకు చెందిన నాట్య కళాకారిణి మంజుశ్రీ. వార్తలు సమాప్తం. నమస్కారం.